హాయ్ హలో నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న గవర్నమెంట్ ప్రీవియస్ గవర్నమెంట్ అంటే జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో తీసుకున్నటువంటి కొన్ని మెడికల్ కాలేజీల యొక్క కన్స్ట్రక్షన్ చాలా వరకు కంప్లీట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మెడికల్ కాలేజీని ఇప్పుడు వీళ్ళు రీజన్ ఏదన్నా కానివ్వండి, మాకు మంచి పేరు వచ్చేదాన్ని దాన్ని ప్రైవేట్కి ఇస్తున్నారు అనేది జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు. స్పీడీ కన్స్ట్రక్షన్ కోసం అని వాళ్ళు ఏ రీజన్ అయినా సరే దిస్ ఫండమెంటల్లీ ఇట్ ఈస్ దట్ పీపీపీ అనే ఒక పేరుతోటి దాని మెడికల్ కాలేజీని ప్రైవేట్ వైపుకి మళ్లించడానికి ప్రయత్నం చేస్తున్నారు అనే మాట వాస్తవం. కొన్ని చూస్తే న్యూస్ పేపర్లో చాలా క్లియర్గా వచ్చినటువంటి కథనాల ప్రకారం మనకు అర్థమైంది ఏంటంటే ఇక్కడ ఏపీ క్యాబినెట్ లో రాష్ట్రంలో 10 కొత్త కళాశాలలు పీపీపీ పద్ధతిలో అని చెప్పి ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి ఒక కథనం ఇది. ఈ కథనంలో ఆయన మినిస్టర్ గారు చెప్పారు 10 కొత్త కళాశాలని పీపీపీ పద్ధతిలోకి తీసుకెళ్లబోతున్నామని స్పష్టంగా చెప్పారు. పీపీపీ విధానంలో ఆదోని వైద్య కళాశాల నిర్వహణ అని ఇంకొకటి సెప్టెంబర్ 5వ తారీఖున అదే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఒక న్యూస్ రాసింది. అంటే వివిధ దశల్లో ఆగిపోయిన వైద్య కళాశాల పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పీపీపీ మోడల్తో ఈ అన్నిటిని కూడా మేము పీపీపీ మోడల్లోకి తీసుకెళ్తున్నాం. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, పబ్లిక్ పార్ట్నర్షిప్తో ప్రాబ్లం లేదు. మధ్యలో ఉన్న రెండో ప్రైవేట్ తోటి ఇప్పుడు ప్రాబ్లం. ప్రైవేట్ వాళ్ళు ఏమి సోషల్ సర్వీస్ చేయరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నో ప్రైవేట్ పర్సన్ వితౌట్ ప్రాఫిట్ నో సోషల్ సర్వీస్ రారు. గవర్నమెంట్కి ఒక క్లారిటీ ఉండాలి. ఇప్పుడు ఈ ప్రైవేట్ వాళ్ళు సిఎస్ఆర్ రూపంలో వస్తున్నారా, ఇన్వెస్టార్ రూపంలో వస్తున్నారా? సిఎస్ఆర్ రూపం అంటే వాళ్ళకి వచ్చినటువంటి లాభంలో కొంత డొనేషన్స్గా మార్చి పేద ప్రజలకు సహాయం చేద్దామని మారుస్తారు. వాటిని సిఎస్ఆర్ ప్రాజెక్టులు అంటారు. ఇన్వెస్ట్మెంట్ ప్రాజెక్ట్ అనేది సిఎస్ఆర్ ప్రాజెక్ట్ కాదు. సిఎస్ఆర్ ప్రాజెక్ట్ మీకు లాభం ఆశించకుండా చేస్తారు, ఇన్వెస్ట్మెంట్ ప్రాజెక్ట్ లాభం ఆశించి చేస్తారు. ఇప్పుడు ఈ పీపీపీ మోడల్ వచ్చే వాళ్ళు సిఎస్ఆర్ రూపంలో వస్తున్నారా, ఇన్వెస్టర్ రూపంలో వస్తున్నారా అనేది గవర్నమెంట్ క్లారిటీ ఇవ్వాలి. ఇన్వెస్ట్మెంట్ రూపంలో వస్తున్నారంటే ఇది అంటే అర్థం ఏంటంటే వాళ్ళు లాభం లేకుండా చేయరు. అంటే 100% భారం పడిపోయింది స్టూడెంట్స్ మీద, ఏదో ఒక రూపంలో భారం పడిపోయింది. ప్రభుత్వం మీద అనబడచ్చు, స్టూడెంట్ మీద అనబడచ్చు. అదర్వైజ్ వై డస్ ఏ ప్రైవేట్ పర్సన్ డూ చారిటీ వర్క్ అంటిల్ అండ్ అన్లెస్ హీ టేక్స్ అప్ ఏ సిఎస్ఆర్ ప్రాజెక్ట్? ఓకే, దానికి గవర్నమెంట్ క్లారిటీ ఇవ్వాలి. సిఎస్ఆరా ఇన్వెస్టారా అనేది గవర్నమెంట్కు క్లారిటీ ఉండాలి. ఈ 10 కాలేజీలు ఏమిటి? ఆదోని, మదనపల్లి, మార్కాపురం, పులివెందుల, పెనుకొండ, పాలకొల్లు, అమలాపురం, నర్సీపట్నం, బాపట్ల, పార్వతీపురం. ఈ 10 కాలేజీలు ఆదోని, మార్కాపురం, మదనపల్లి, పులివెందుల ఈ 4 ఇప్పుడు మొదలెడుతున్నారు. మిగతా 6 కాలేజీలేమో ఆర్ఎఫ్సి సిద్ధమయ్యాక టెండర్లు పిలుస్తామని ఒక జీవో ఇచ్చారు. ఆ జీవో నంబర్ 590 ఒక జీవో ఇచ్చారనమాట. ఇప్పుడు ఇది ఈ జీవోలు వాళ్ళు రాశారు. ఈ 4 కాలేజీలని మీరు ఇమీడియట్గా మీరు పీపీపీ మోడల్లోకి తీసుకెళ్ళండి, మిగతా 6 కాలేజీలని తర్వాత తీసుకెళ్తారని అర్థం. ఆదోని, మదనపల్లి, మార్కాపురము, పులివెందుల, పెనుకొండ, పాలకొల్లు, అమలాపురము, నర్సీపట్నం, బాపట్ల, పార్వతీపురము ఇవి పీపీపీ మోడల్లోకి వెళ్తున్నాయి. ఇప్పుడు ప్రీవియస్ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రాజమండ్రి, నంద్యాల, మచిలీపట్నం, విజయనగరం, ఏలూరు ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు 2023-24 సంవత్సరం నుంచి ప్రతి కాలేజీలో 150 సీట్స్ తోటి, అలాగే పాడేరు ప్రభుత్వ మెడికల్ కాలేజీ 2024-25 సంవత్సరానికి 50 సీట్స్ అనుమతితో అడ్మిషన్స్ జరిగాయి. అర్థమవుతుంది? అడ్మిషన్స్ జరిగాయి అంటే క్లాసెస్ ఆర్ గోయింగ్ ఆన్. వెన్ ద క్లాసెస్ ఆర్ గోయింగ్ ఆన్, వెన్ ద స్టూడెంట్స్ ఆర్ అడ్మిటెడ్, దట్ మీన్స్ క్లాసెస్ మొదలెట్టింది అంటే అర్థం ఏంటంటే ఆ డిఫరెంట్ ఏజెన్సీస్ అయితే ఇన్స్పెక్షన్ ఏజెన్సీస్ అప్రూవల్ ఇచ్చాయని. ఇన్స్పెక్షన్ ఏజెన్సీస్ అప్రూవల్ ఇచ్చారు అంటే 90% కన్స్ట్రక్షన్ అయిపోతేనే అప్రూవల్ ఇస్తారు మీకు. వాటిని తీసుకెళ్లి ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంటే అవసరం లేదు కదా. వీటిని కూడా ప్రైవేట్గా నడుతున్నారు. అండ్ అది చాలా ఆశ్చర్యం వేసింది. అవి క్లాసులు రన్ అవుతున్నటువంటి కాలేజీలని ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం ఒక మెడికల్ కాలేజ్, అలాగే 17 కాలేజీలు నిర్మించాలని ప్రపోజల్, దాన్ని తీసుకోకుండా కొత్తగా పీపీపీ మోడల్ ఏంటి? ఈ పీపీపీ మోడల్ని పట్టుకొని వచ్చేసి అయిపోయిన కాలేజీలని, రన్ అవుతున్న కాలేజీలని, క్లాసులు రన్ అవుతున్న కాలేజీలని పీపీపీ మోడల్లోకి డైరెక్ట్ చేయడం అనేది అంతకన్నా దౌర్భాగ్యం ఇంకేం లేదు. ఓకే, మా తెలిసిన వరకు ఇప్పుడు ఆంధ్రజ్యోతి న్యూస్ ఆర్టికల్లో ఒక 17 మెడికల్ కాలేజీలకు వైఎస్ జగన్ గారు ఎంత ఖర్చు చేశారని వాళ్ళే పబ్లిష్ చేశారు. దీనికి సంబంధించినటువంటి ఆంధ్రజ్యోతి పేపర్లోని పబ్లిష్ చేశారు. ఏ కాలేజీకి ఎంత ఖర్చు పెట్టారని వాళ్ళే రాశారు. కాలేజీలో చాలా ఖర్చు పెట్టారు కదా ఆల్రెడీ ఇప్పటికే. వైఎస్ జగన్ గారి ప్రభుత్వంలో 19 జూలై 2023 ఇచ్చినటువంటి జీవో నెంబర్ 107-188 ప్రభుత్వ మెడికల్ కాలేజీలో కన్వీనర్ కోటాలో విద్యార్థులు కేటాయించాల్సినటువంటి సీట్స్లో సగభాగం అంటే 50%, సెల్ఫ్ ఫైనాన్స్ కింద 35%, ఎన్ఆర్ఐ కేటగిరీ కింద 15% కేటాయించి సెల్ఫ్ ఫైనాన్స్ కింద అంటే సంవత్సరానికి 12 లక్షల ఫీజు, ఎన్ఆర్ఐ కేటగిరీకి సంబంధించి 20 లక్షల ఫీజులు పెట్టారు. ఈ 2 కేటగిరీలో రిజర్వేషన్ వర్తించదన్నప్పుడు మరి షెడ్యూల్ కాస్ట్ ఎస్సీ ఎస్టీలకు నష్టం. అది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ చేసిన పొరపాటు. ఎందుకంటే ఒక 100 సీట్స్లో 15% వాళ్ళ రిజర్వేషన్ రావాలి, కానీ మీరు 50-50 చేసి 50ని నాన్ రిజర్వ్ కేటగిరీకి కన్వర్ట్ చేస్తే అది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 100% నష్టం చేసేది వైఎస్ జగన్ గవర్నమెంట్ చేసిన దాంట్లో. ఈ ఎస్సీ ఎస్టీ బీసీలకి రిజర్వేషన్స్ మీద నష్టం చేసినప్పటికీ వాళ్ళు ఫీజులు డెవలప్ చేసి, ఫీజులు కలెక్ట్ చేసి, వాళ్ళు ఒక అకౌంట్ ఓపెన్ చేసి అకౌంట్లోకి డైవర్ట్ చేసి అక్కడ నుంచి మేము కాలేజీల డెవలప్మెంట్కి పెడతామని చెప్పి ఏదో ఒక స్కీమ్ పెట్టారు. సమ్వాట్ బెటర్ దాన్ ద పీపీపీ మోడల్. అంటే వీళ్ళు ఏదైతే జీవో నెంబర్ 108లో ఎన్ఆర్ఐ కేటగిరీ కింద ప్లస్ సెల్ఫ్ ఫైనాన్స్ కింద డబ్బులు కలెక్ట్ చేశారో 12 లక్షలు 20 లక్షలు,
దాన్ని మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ కార్పొరేషన్ లిమిటెడ్ అని ఒక కంపెనీ ఒక అకౌంట్ పెట్టి దాంట్లో డబ్బులు వేసి దాన్ని కాలేజీల కన్స్ట్రక్షన్స్కే వాడారు. ఇప్పుడు ఇది సమ్వాట్ బెటర్. ఓకే, ఇప్పుడు మీరు పీపీపీ మోడల్ తోటి మీరు డైరెక్ట్గా ప్రైవేట్ వాళ్ళకే ఇచ్చేస్తే ప్రైవేట్ వాళ్ళు ఫ్రీగా చేయరు కదండి, వాళ్ళకి ఏదో లాభం లేకుండా. ఇది దానికి సంబంధించినటువంటి జియో. ఇది ఒక బ్యాంక్ అకౌంట్ ఇచ్చారు, ఇది ఏపీఎంఈఆర్సీ అని చెప్పి ఇది ఒక బ్యాంక్ అకౌంట్ ఇచ్చారు. ఆ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వేయమన్నారు. ఓకే, ఆ డబ్బుల్ని మేము మెడికల్ డెవలప్మెంట్కే ఖర్చు పెడతామన్నారు. అంటే జగన్ గారు డబ్బులు కలెక్ట్ చేసి దానికే డైవర్ట్ చేయడం అనేది అది మంచి పనే. బట్ ది ప్రాబ్లమ్ విత్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఈస్ దట్ ఇట్ హార్మ్స్ ది ఎస్సీ షెడ్యూల్ కాస్ట్, ఎస్సీ రిజర్వేషన్స్, బికాస్ ది స్ప్లిట్ 250 బట్ 50-50. ఆ 50ని నాన్ రిజర్వ్డ్ కేటగిరీకి వేసినప్పుడు షెడ్యూల్ కాస్ట్ వాళ్ళకి అన్యాయం జరిగిపోయింది, ఆ డబ్బులు లేనోడికి. ఓకే, సో అది అక్కడ జరిగింది. బట్ ఈ పీపీపీ మోడల్తో ప్రైవేట్ వాళ్ళని పట్టుకొచ్చేస్తున్నారు. దిస్ ఈస్ మోర్ డేంజరస్. లేటర్ స్టేజెస్లో ఇవన్నీ ప్రైవేట్ కాలేజీలు అయిపోతే మోర్ డేంజరస్ దాన్ దట్. కాంపిటెంట్ అథారిటీ ఎన్ఆర్ఐ కేటగిరీ సీట్స్ షల్ బి డిపాజిటెడ్ విత్ ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ కార్పొరేషన్ అని అజీవోలో ఉంది. APMERC shall utilize the fund of the purpose of development of existing government medical colleges, new government medical colleges, attached institutions which were incorporated in the schedule of APMERC Limited 2021 to enable for revitalization of tertiary health care services and providing world class education research and across the state అని జీవోలో ఉంది. అంటే చాలా క్లియర్గా ఆ డబ్బులు మొత్తం ఒక అకౌంట్కి డైవర్ట్ చేసి అక్కడి నుంచి ఆ కాలేజీల కన్స్ట్రక్షన్స్కే పెడతామన్నారు. అది దీన్ని ఒక ఎన్నికలుగా ఆధారంగా తీసుకొని దీన్ని ఒక ఎన్నికల పాయింట్గా తీసుకొని వైఎస్ఆర్సీపీ మీద విపరీతంగా దాడి చేశారు జనసేన, టీడీపీ, నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ప్లస్ పవన్ కళ్యాణ్ గారు. ఎన్నికల ముందు కూటమిగా ఏర్పడ్డారు ఈ 3 తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమిగా ఏర్పడి మేము ప్రభుత్వ కాలేజీల్లో వైద్య విద్యాలు చదువుకునే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థులకు అన్యాయం చేస్తున్నారు. జీవో నెంబర్ 107, 190, 198 ద్వారా మేము అధికారంలోకి వస్తే మాత్రం 100 రోజుల్లో తీసేస్తామని డైరెక్ట్గా నారా లోకేష్ గారు యువకాలంలో చెప్పారు 2023 ఆగస్టు 10వ తారీఖున. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు చాలా సందర్భాలు 107, 108 వల్ల విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని పెడనలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడాడు పవన్ కళ్యాణ్. కూట ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత జీవో నెంబర్ 107, 108 రద్దు చేయాలని విద్యార్థులు వేసిన పిటిషన్లు వేశారు, రిట్ పిటిషన్లు వేశారు. ఎందుకంటే మీరు ఎన్నికల్లో వాగ్దానం చేశారు కానీ చేయలేదని రిట్ పిటిషన్లు వేస్తే విచారణ సందర్భంగా 2024 జూలై 12వ తారీఖున కూటమి ప్రభుత్వం ఏం చెప్పింది, జగన్ గారి ప్రభుత్వం ఇచ్చిన జీవోలను కొనసాగిస్తాము, వీటిని రద్దు చేసే విషయమై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని హైకోర్టుకి చెప్పారు. ఏమంటే మీరే కదా ఎలక్షన్లోకి వెళ్ళి 100 రోజుల్లో తీసేస్తామని పిల్లలు స్టూడెంట్స్ మిమ్మల్ని నమ్మి మీకు ఓటేసినప్పుడు వాళ్ళు హైకోర్టులో వేస్తే హైకోర్టుకి చెప్పారు మేము ఇంకా నిర్ణయం తీసుకోలేదు, అది కొనసాగిస్తున్నామని. ఏపీ గవర్నమెంట్, కూటమి గవర్నమెంట్. ఓకే, ఈ జీవో 107, 108లు తమ కూటమి ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లో రద్దు చేస్తామని వాగ్దానం చేసిన నారా లోకేష్ గారు ఇప్పుడు విషయం ఏం మాట్లాడటం లేదు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పీపీపీ మోడల్లో కట్టడానికి నిర్ణయం తీసుకోమని ఆ చర్యలు ముందుకెళ్తున్నారు. ఫేవరబుల్ నిర్ణయం తీసుకోవటం అనే తర్వాత సంగతి ఇంకా ప్రైవేటైజేషన్కి వెళ్తున్నారు అన్యాయంగా. రిజర్వ్డ్ కేటగిరీ స్టూడెంట్స్కి జరిగిన నష్టం కంటే కూటమి ప్రభుత్వం వైద్య కళాశాలని పీపీపీ మోడల్కి తీసుకెళ్తున్నారే అది ఇంకా నష్టం చేస్తుంది. దాంతో పోల్చుకుంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్ని ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో అమలు చేస్తే మన రాష్ట్రంలో ఎంతమంది ప్రతిభ కలిగిన పేద ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థులు ఈ ఫీజులు కట్టే స్తోమత ఉంటుందో ప్రభుత్వ పెద్దలు ఆలోచించాలి. వాళ్ళు టెంపరీగా కొన్ని సంవత్సరాలు గవర్నమెంట్కి ఫేవరబుల్గానే ఉంటారు. పేరెంట్స్ వాళ్ళు కనుక స్కీమ్ పెట్టిన మొదటి 6 నెలలు ఫ్రీగా ఇంటర్నెట్ వాడుకుంటారు అని చెప్పేసి ఆ తర్వాత ఇప్పుడు 350 రూపాయలు దొబ్బుతున్నాడు కదా నెలకి. ఈ మెడికల్ కాలేజీలు కూడా అంతే ఉంటాయి. స్టార్టింగ్లో పీపీపీ మోడల్లో ఈ ప్రభుత్వ కాలేజీలు ఫేవరబుల్గా ఉంటాయి, మేమేమి లాభాపేక్ష లేకుండా మేము సేవ చేస్తామండి మీతో కలిసి అని చెప్పేసి తర్వాత స్లోగా మాకు అక్కడ నష్టం వస్తుంది, ఇక్కడ నష్టం వస్తుంది, అక్కడ ఫీజు పెంచండి, ఇక్కడ ఫీజు పెంచండి స్లోగా క్యాప్చర్ చేసేస్తారు. వచ్చే రోజుల్లో అది ప్రైవేట్ కాలేజీల యొక్క చేతుల్లోకి వెళ్ళిపోతాయి. ఆ రోజు ఎంత నష్టం వీళ్ళకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లలకి వాళ్ళ దగ్గర డబ్బు ఏమన్నా గవర్నమెంట్ ఇస్తే తప్ప కట్టుకోలేనటువంటి జీవితాలని ఇవ్వాలి. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక మెడికల్ కాలేజీ కడతా అన్నాడు, 17 కాలేజీలు కడతా అన్నాడు. 6 మెడికల్ కాలేజీలు రాజమండ్రి, నంద్యాల, మచిలీపట్నం, విజయనగరం, ఏలూరు, పాడేరు ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఆల్రెడీ అడ్మిషన్స్ జరిగాయి. దాని గురించి ఆల్రెడీ మనం చెప్పాము. ఓకే, ఇందులో పిడుగురాళ్ళ ఈ 2 మెడికల్ కాలేజీలో అడ్మిషన్స్కి ఇంకా లెటర్ ఆఫ్ పర్మిషన్ ఇవ్వనందున అడ్మిషన్స్ జరగలేదు. ఈ 2 కాలేజీల నిర్మాణం మొత్తం పూర్తి కాలేజీని చెప్తున్నారు కానీ 70 నుంచి 80% నిర్మాణ పనులు జరిగినాయి, కొన్ని ఇంకా జరుగుతూ ఉన్నాయి. మీరు ఒకసారి కాలేజీలోకి వెళ్ళి చూడండి, ఒకసారి యూట్యూబ్లోకి వెళ్ళి చూడండి. ఈ పులివెందుల ప్లస్ పిడుగురాల్లో ఆల్మోస్ట్ కన్స్ట్రక్షన్ అయిపోయింది. దాన్ని తీసుకెళ్లి ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉందండి. ఇందులో గత 2024-25 సంవత్సరానికి నేషనల్ మెడికల్ కౌన్సిల్ 50 సీట్స్ అడ్మిషన్ చేపట్టి లెటర్ ఆఫ్ పర్మిషన్ ఇస్తే కాలేజీలు ఇంకా కొన్ని పనులు కాలేదు కాబట్టి మాకు సీట్స్ వద్దు క్యాన్సిల్ చేయమని గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాసి అంతకన్నా దౌర్భాగ్యం ఉంది ఎన్ఎంసీకి, నేషనల్ మెడికల్ కౌన్సిల్కి. మెడికల్ విద్యార్థులు భవిష్యత్తు మీద కొంచెం కూడా జాలి అనేది లేకుండా రాజకీయాలు చేస్తే అది ఎంత ప్రమాదం పిల్లలకి. 14/9/2024 సీట్స్ క్యాన్సిల్ చేయమని లెటర్ రాయడం జరిగింది. ఇది లెటర్ నెంబర్ ఇది. ఓకే, ఇక్కడ చాలా రెఫరెన్స్లు కూడా ఇచ్చాం, మీరు చూసుకోండి ఒకసారి. ఓకే, ఇప్పుడు పిడిగిరాల విషయం వస్తే సిఎస్ఎస్ స్కీమ్లో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో కట్టిన కాలేజ్ అది. కేంద్రము రాష్ట్ర ప్రభుత్వాలతో కట్టిన కాలేజీ పీపీపీ మోడల్లోకి దీన్ని తీసుకెళ్ళి రావడంతో
ఇబ్బందుల వలన ఈ కాలేజీని లిస్టులో చేర్చలేదు. ఇప్పుడు పిడుగురాళ్ళ అనేది సిఎస్ఎస్ స్కీమ్ కింద కట్టారు దాన్ని, సెంట్రల్ గవర్నమెంట్ ప్లస్ రాష్ట్ర ప్రభుత్వం కలిసి కట్టారు పిడుగురాళ్ళ కాలేజీని. కాబట్టి ఆ కాలేజీని ఈపీపీ మోడల్లోకి తీసుకురాలా. ఎందుకు? సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన డబ్బులు సెంట్రల్ గవర్నమెంట్ తిడతారని వీళ్ళు దాన్ని తీసుకురాలా. అంటే సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు మాత్రం సేఫ్గా ఉండాలి, రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు మాత్రం పోవాలా గాలికి. సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులైనా రాష్ట్ర ప్రభుత్వం అయినా ప్రజల ధనం కదా అది. పాడేరుని కూడా పీపీపీ మోడల్లో పెట్టాల. ఎందుకు? దీంట్లో కూడా సిఎస్ఎస్ అన్యాయంగా పాడేరు దానికి ట్రైబల్ సప్లాన్లో ఉన్న డబ్బులు తీసుకెళ్లి ఖర్చు పెట్టారు. జగన్ గారి గవర్నమెంట్లో ట్రైబల్ సప్లాన్కి సంబంధించిన డబ్బులు తీసుకెళ్లి మెడికల్ కాలేజీకి డైవర్ట్ చేయడం అనేది అది కూడా కరెక్ట్ కాదు, జగన్ గారు చేసింది. బికాస్ ట్రైబల్ ప్లాన్ దట్ ఈస్ మెంట్ ఫర్ ట్రైబల్స్. అసలు ఎస్సీ/ఎస్టీ ఫండ్స్ని డిఫరెంట్ స్కీముల పేరుతో మళ్లించడమే అది పెద్ద అన్యాయం షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకి, షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైబ్స్కి. అదేమంటే ఏమన్నారంటే మేము పెట్టిన స్కీమ్లో వాళ్ళ డబ్బులకి చేస్తాం కదా అన్నారు. వాళ్ళకి ఒక సపరేట్ డిజైన్ ఉండాలి, సప్లాన్కి ఒక అర్థం ఉంది, సపరేట్ డిజైన్ ఉండాలి. వాళ్ళకి ఏం కావాలి అది ఇవ్వాలండి. ఇవ్వండి, మీ అందరికి 10 రూపాయలు పనిచేస్తామని చెప్పేసి ఓట్లు వేయించుకున్న తర్వాత అందరికి 10 రూపాయలు పనిచేసి మీరు మీ ఎస్సీ డబ్బులు మీ 10 రూపాయలు మీకు ఇచ్చే కదా పొరపాటు. అది సప్లాన్ ఉద్దేశం అది కాదు. సప్లాన్ ఉద్దేశం అంటే వాళ్ళకి కొన్ని నీడ్స్ ఉంటాయి. షెడ్యూల్ క్యాస్ట్ వాటికి సపరేట్గా ఒక హాస్టల్స్ కట్టాలి, స్కూల్స్ కట్టాలి, టాయిలరీస్ కట్టాలి, వాళ్ళకి కొన్ని స్కాలర్షిప్స్ ద్వారా విదేశాలకు పంపించాలి, వాళ్ళకి స్కాలర్షిప్స్ ఇవ్వాలి, వాళ్ళకి సపరేట్ ఎగ్జిక్యూషన్, సపరేట్ ప్లాన్, సపరేట్ ఫండ్ ఈస్ ఫర్ సపరేట్ ప్లాన్, నాట్ ఫర్ జనరల్ ప్లాన్. ఇక అన్యాయం చేయడం కదా షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకి. 17 మెడికల్ కాలేజీలు, 8 మెడికల్ కాలేజీలు అందుబాటులో ఉన్నాయి, 9 కాలేజీలు కొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి. చూడండి, ఈ లింక్ ఒకటి ఇస్తున్నాము. ఈ లింకులో ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో రాశారు ఎన్ని పనులు పెండింగ్ ఉన్నాయో. ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి, ఏంటంటే జగన్ గారి హయాంలో 2020-2021 కోవిడ్-19 వలన సుమారు సంవత్సరం పైగా నిర్మాణ పనులు జాప్యం జరిగింది. దాన్ని మనం షుడ్ అండర్స్టాండ్. జగన్మోహన్ రెడ్డి హ్యాడ్ ఎ ప్లాన్, బట్ రిమెంబర్ 2021 there is a COVID. So definitely it is a bad luck for him. Jagannath Reddy had a bad luck period, that is COVID period. ఆ టైంలో నోబడి కన్స్ట్రక్షన్ కాదు, మొత్తం మూసేసిన తర్వాత కన్స్ట్రక్షన్ జరగదు కదా. కాబట్టి కొద్దిగా జాప్యం జరిగింది. జాప్యం జరిగినప్పుడు కట్టకుండా వదిలేశాడు. కాబట్టి మేము ప్రైవేటులకి ఇస్తామనేది పొరపాటు. అది కోవిడ్ టైంలో ఆపిగాడు కదా అతను. కోవిడ్ టైంలో టైం జరిగింది, తర్వాత మొదలెట్టిన తర్వాత స్పీడ్గానే కంప్లీట్ చేశారు వాటిని. మీరు ఇంకొద్ది స్పీడ్ చేస్తే కంప్లీట్ అవుతాయి. ఎంత అండి? ఒక 5,000-6,000 కోట్ల రూపాయలు కాలేజీలు మొత్తం కట్టేయచ్చు. మనం లక్షల కోట్ల రూపాయల క్యాపిటల్కి మనం రైజ్ చేస్తున్నప్పుడు 5,000-6,000 కోట్ల రూపాయలు కాలేజీలకు రైజ్ చేయలేమా? జగన్ గారి ఆయనలో పీపీపీ మోడల్లో ఇలా ప్రభుత్వ వైద్య కళాశాల ప్రైవేట్ ఆలోచన అసలు రాలేదు. జగన్ గారు చేయలేదు అది. ఆయన ఎంత కష్టమైనా గవర్నమెంట్ నుంచే చేద్దామని ప్రయత్నం చేశారు జగన్ గారు. ఓకే, పీపీపీ మోడల్ అనేది కేవలం 2014-19 మధ్యలో ఉంది. అది చిత్తూరు గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది. ఆ చిత్తూరు గవర్నమెంట్ హాస్పిటల్ 2014-19లో అపోలోకి ఇచ్చేసారు ఆల్రెడీ దాన్ని. అంటే అది అసలు దీనికి ఆరిజిన్ మొత్తం కూడా చంద్రబాబు నాయుడు గారే. అది 2014-19లోనే చిత్తూరు మెడికల్ కాలేజీని ఇచ్చేసారు దాన్ని. అపోలో హాస్పిటల్ వెబ్సైట్లో ఉన్నటువంటి వివరాలు ఇవి. ఇట్ ఈస్ ద ఫస్ట్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్. అపోలో హాస్పిటల్ వెబ్సైట్లోకి వెళ్తే ఇది ఇలా రాసింది ఏమని, ఇట్ ఈస్ ద ఫస్ట్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్ బిట్వీన్ ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ అపోలో హాస్పిటల్స్ ఎడ్యుకేషనల్ అండ్ రీసెర్చ్ ఫౌండేషన్. దిస్ పార్ట్నర్షిప్ ఫర్దర్ గేవ్ an opportunity to upgrade the district headquarters government hospitals providing world class affordable healthcare facilities to people of ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి ఒక వెబ్సైట్లో రాసుకున్నారు. అంటే ఫస్ట్ పీపీపీ మోడల్ కాలేజీ చిత్తూరు మెడికల్ కాలేజ్ అని చెప్పి. ఆ జియో నంబరు 125/2014 15 ఇచ్చారన్నమాట. దాంట్లో ఇది సాక్షిలో ఒక కథనం కూడా రాశారు దానికి సంబంధించి. ఆ తర్వాత కొన్ని రోజులకి జనవరి 4, 2016 ఇంకొక జియో ఇచ్చారు. ఆ జియో ఏంటి, పర్మిషన్ ఫర్ యూటిలైజింగ్ ది ఫెసిలిటీస్ ఆఫ్ గవర్నమెంట్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ చిత్తూరు అండ్ లీజ్ బేసిస్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ యూనిక్ ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ అపోలో హాస్పిటల్. ఆ జియో నెంబర్ 42 ఇంకోటి ఇచ్చారు. ఇది జిల్లా కేంద్రం ప్రభుత్వ హాస్పిటల్ని అపోలో హెల్త్ నాలెడ్జ్ సిటీగా 33 సంవత్సరాలకి లీజ్కి ఇచ్చాడు రాశారు. ది హ్యాండ్స్ ఇండియా వాళ్ళు ఒక కథనం రాశారు దాని మీద. ఆ రోజు ఇంత వేగంగా జియో డేట్స్ అబ్జర్వ్ చేయండి. చిత్తూరు కేంద్ర ప్రభుత్వ హాస్పిటల్ని పీపీపీ మోడల్ ద్వారా అపోలో హెల్త్ అండ్ నాలెడ్జ్కి 33 సంవత్సరాలు లీజ్కి ఎంత ఫాస్ట్గా ఇచ్చారు. 2016 చిత్తూరు గవర్నమెంట్ కాలేజ్ అనేది అపోలో ఆసుపత్రికి 4 నెలల్లో 33 సంవత్సరాలు లీజ్కి వెళ్ళిపోయింది. పీపీపీ మోడల్లో ఇవే జరుగుతాయి. 33 years ఇప్పుడు అపోలో చేతులకు వెళ్ళిపోయింది హాస్పిటల్ మొత్తం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా 150 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, ఆయన చేయలేడు ఈ చట్టాలన్నీ. ఇప్పుడు మీరు చేసిన చాలా ఫాస్ట్గా మనకు మెజారిటీ ఉంది కదా అని అతనికి అపోజిషన్ లీడర్ అవకాశం కూడా ఇవ్వకుండా జగన్కి మీరే ఎమ్మెల్యే పెట్టుకొని క్యాబినెట్లో అప్రూవ్ చేసి టకటక ప్రైవేట్ కేంద్ర ప్రభుత్వం చేస్తుంది, మీరు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం చెప్పేది మెజారిటీ ఏందని చెప్పి వాళ్ళ ఇష్టం చట్టాలు చేస్తున్నారు. ఇక్కడ మీరు మీ ఇష్టం చట్టాలు చేస్తున్నారు అంతే. 17 మెడికల్ కాలేజీలు, 3 మెడికల్ కాలేజీలు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాల్లో ఉన్నాయి. రాజమండ్రి, నంద్యాల, మచిలీపట్నం, విజయనగరం, ఏలూరు, పాడేరు, పులివెందుల, పిడుగురాళ్ళ ఈ 8 ప్రైవేట్ మెడికల్ కాలేజీలు మొత్తం పూర్తి అయిపోయింది. మేము రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి పీపీపీ మోడల్లో ప్రైవేట్ కాలేజీలని ప్రైవేట్ సంస్థలకి 66 సంవత్సరాలకు లీజ్కి ఇచ్చే బదులు ఇది ఇప్పుడు ఎస్సీ సప్లాన్ ఎలాగో మీరు డైవర్ట్ చేస్తున్నారు కదండి. ఎస్సీ సప్లాన్ డైవర్ట్ చేస్తున్నారు, పిచ్చి స్కీమ్లన్నిటికీ డైవర్ట్ చేస్తున్నారు, పిచ్చి చెత్త స్కీమ్లన్నిటికీ కూడా డైవర్ట్ చేస్తున్నారు. ఎస్సీ సబ్ ఫండ్ని తీసుకెళ్ళి ఆ సబ్ ఫండ్ ఏదో ఇట్లాంటి కనీసం కాలేజీలకి డైవర్ట్ చేసినా పోతే పోయిన మా ఎస్సీ ఎస్టీల ఫండ్ తోటి కాలేజీలన్న ఒక మంచి స్కీమ్కి డెవలప్ చేస్తారని సంతోషంగా ఉంటారు వీళ్ళు. పిచ్చి స్కీమ్లకి ఎస్సీ ఎస్టీ ఫండ్ని తీసుకెళ్ళి డైవర్ట్ చేసే బదులు కనీసం ఎడ్యుకేషన్ కన్నా మా ఎస్సీ ఎస్టీ పేర్లు చెప్పుకొని చదువుకుంటారు, పిల్లల్ని హ్యాపీగా ఉంటారండి.
వాడుకోండి. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ మీరు ఎలాగ డైవర్ట్ చేస్తున్నారు కదా, వాటికి కాకుండా వీటికన్నా డైవర్ట్ చేయండి. కాలేజీలకు డైవర్ట్ చేసి కాలేజీని డెవలప్ చేయండి. మీరు మా పేరు చెప్పుకొని బతుకుతారు చాలామంది. మళ్ళీ అది మా హక్కు, అది ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ అనేది మా హక్కు, దట్స్ అవర్ రైట్. మీరు ఏదో దానం చేసినట్టు మాట్లాడతారు. మళ్ళీ ప్రభుత్వాలు దానం చేసినట్టు మాట్లాడతారు. మేము ఆ స్కీమ్ ఇచ్చాము, ఈ స్కీమ్ ఇచ్చాము. రిమెంబర్, దట్ ఈస్ ఎస్సీ ఎస్టీ సబ్ ఫండ్, దట్ ఈస్ కాన్స్టిట్యూషనల్ ఫండ్, దట్ ఈస్ ఫండ్ మెంట్ ఫర్ ద షెడ్యూల్ కాస్ట్. And you talk as if you are donating to the scheduled caste. You give seats, MLA seats to scheduled caste, and you talk as if you are donating to the scheduled caste. But that's a fundamental right of a scheduled caste. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సిబిఎన్ గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, సత్యకుమార్ గారు, హెల్త్ మినిస్టరు, మీరందరూ కేంద్ర భాగస్వాములో ఉన్నారు. అన్కండిషనల్ సపోర్ట్ ఇస్తున్నారు. మీరు ఎన్డీఏ ప్రభుత్వంతో మీరు నరేంద్ర మోడీ గారికి గంటల తరబడి అక్కడ మాట్లాడుతున్నారు. ఇన్ని చేస్తున్నప్పుడు ఈ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్గా ఈ కాలేజీలన్నీ మీరు మలిస్తే ఎంత ప్రాబ్లం ఉండదుగా? Why can't you convert all the colleges to centrally sponsored schemes and then behave you were very much rapport with the government of India? ఆంధ్రప్రదేశ్కి 25 ఎంపీ సీట్లు తీసుకెళ్లి నరేంద్ర మోడీ గారి చేతిలో పెట్టి నరేంద్ర మోడీ గారిని 25 రూపాయలు అడుక్కోలేని పరిస్థితిలో ఉన్నారు. మీరు 25 ఎంపీ సీట్లు తీసుకెళ్లి నరేంద్ర మోడీ గారికి ఇచ్చి ఏమన్నా 25 కాలేజీలు కట్టండి అని అడిగిన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎందుకని మద్దతు చేయడం? మీరు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చే బదులు మోడీ గారిని అడిగితే ఆయన కడతారు కదా కాలేజీలు. ఇదిగోండి, మీరు వైస్ ప్రెసిడెంట్కి మేము మద్దతు ఇస్తున్నాము, వైసీపీ టీడీపీ మద్దతు ఇస్తున్నాము, మేము 40 మంది ఎంపీలు మీకు ఓటేస్తున్నారు, ఒక ఎంపీకి ఒక 10 కోట్ల లెక్కన ఒక 4,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేయండి సార్ అంటే ఆ 4 కోట్ల రూపాయలు పెట్టి కాలేజీలు వచ్చాగా. ఓకే, ఒక్కొక్క ఎంపీని 20 కోట్లు పెట్టి కొన్నాడని అతను ఎవరు ఎలిగేషన్ చేస్తున్నాడు, వెస్ట్ బెంగాల్ అతను. వచ్చాగా డబ్బులు. సో దయచేసి 107 రద్దు చేస్తామని వాగ్దానం మీరు నిలబెట్టుకోండి. ఫస్ట్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానాన్ని విరమించుకోండి. వైద్య విద్యార్థులు భవిష్యత్ ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకోండి. ఇప్పుడు కాదు, ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకోండి. 66 సంవత్సరాలకు లీజుకి ఇచ్చినప్పుడు 66 సంవత్సరాల తర్వాత ఏం జరిగిద్దండి? ఆ తర్వాత మొత్తం కూడా వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోయి అసలు ఇది పీపీపీ మోడల్లో గవర్నమెంట్తో సంబంధం ఉందన్న సంగతి కూడా మర్చిపోయి స్లోగా ప్రైవేట్ కాలేజీ అని మైండ్లో పడిపోయింది అందరికీ. చాలా ప్రభుత్వ భూముల్లో ప్రైవేట్ కంపెనీలు నడుపుతున్నారు. అది ప్రభుత్వ భూమి అని చాలా మందికి తెలియదు. ఆ పేరు కూడా బయటకు రాకుండా డామినేషన్ ఉంటుంది ప్రైవేట్ వాళ్ళది. వాళ్ళు రానివ్వరు వాళ్ళు. 66 సంవత్సరాల తర్వాత ఏమైతే దేవుడికి తెలుసు. జగన్ గారు తీసుకొచ్చిన 107, 108 ఈ జీవోలు మీరు తీసుకున్న పీపీపీ కంటే మచ్ బెటర్. ఇప్పుడు అక్కడ అన్యాయం జరిగింది. 107 100% అన్యాయం జరిగింది. ఎస్సీ ఎస్టీకి సంబంధించి రిజర్వేషన్ 50% డివైడ్ చేయడం అనేది. దానికి ఎన్సీఎస్సీ, నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ కాస్ట్, నేషనల్ కమిషన్ ఫర్ బీసీ వెల్ఫేర్, ఇవన్నీ కూడా వీళ్ళందరూ కూడా ఇంటర్ఫీర్ అయితే తప్ప ఇవన్నీ కూడా సాల్వ్ అని మేము అనుకున్నాము. 2024 ఆగస్టు 6వ తారీఖున సంబంధించిన పూర్తి వివరాలు దీంట్లో ఉన్నాయి. మీరు చూడండి, ఎన్సీఎస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ మొత్తం ఈ దీంట్లో ఉన్నాయి. ఒక వీడియో చూపిస్తాను. ఇది ప్రదీప్ మాట్లాడిన ఒక వీడియో చూపిస్తాను. అతను 107, 108 గురించి ఒకసారి ఒక వీడియో పెట్టాడు అతని ఛానల్లో. అతను లింక్ ఇస్తున్నాము, చూడండి. అతను మాట్లాడాడు 107, 108 వల్ల ఏం జరిగింది అనేది. ఓకే, డిస్క్రిప్షన్ ఇస్తా వినండి. జగన్ గారి ప్రభుత్వంలో అయినా కూటమి ప్రభుత్వం ఎవరిదైనా సరే ప్రాబ్లమ్ ఈజ్ ప్రాబ్లమ్ విల్ క్వశ్చన్. It takes a wrong decision will definitely raise that our concern in that. జీవో నెంబర్ 107, 108 is much better than the PPP model. ఆసుపత్రి గతంలో అపోలో ఖాతాలో చిత్తూరు ఆసుపత్రి ఒకటి పెట్టారు. అయితే ఈ పీపీపీ మోడల్ ఎలా పనిచేస్తుంది అని గతంలో కనుక చూస్తే, గతంలో చిత్తూరు గవర్నమెంట్ కాలేజీని పీపీపీ మోడల్లో ఆల్రెడీ ఇచ్చారు. దాని పేరు అపోలో నాలెడ్జ్ సిటీ. వాళ్ళు చిత్తూరులో ఇనాగ్రేట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ఒక న్యూ ల్యాండ్ మార్క్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ కేర్ అని చెప్పి ఒక అపోలో హాస్పిటల్స్ వాళ్ళు చిత్తూరు గవర్నమెంట్ హాస్పిటల్ని పీపీ మోడల్లో తీసుకున్నారు. దానికి సంబంధించిన జీఓఎంఎస్లు 127, 14, 10, 2015, జీఓఎంఎస్ నెంబర్ 2, జీఓఎస్ నెంబర్ 42. ఈ 3 జీవోలు అయితే ఉన్నాయో ఈ 3 కూడా అపోలో చిత్తూరు గవర్నమెంట్ హాస్పిటల్ని పీపీపీ మోడల్లో అపోలో హాస్పిటల్కి ఇచ్చింది. ఇది చిత్తూరు మెడికల్ కాలేజీకి సంబంధించి. తర్వాత పాడేరు కాలేజీకి సంబంధించిన జీవోస్ కొన్ని ఉన్నాయి. వాళ్ళు ట్రైబల్ సప్లాన్ కాంపోనెంట్ యూటిలైజేషన్ చేశారు. ఈ పాడేరు కాలేజీకి ట్రైబల్ సప్లాన్ కాంపోనెంట్ డబ్బులతోటి పాడేరుకి మళ్లించారు. పాడేరు మెడికల్ కాలేజీలో ఓన్లీ ఎస్టీలనే పెడతారా? ఎస్టీలకే ఇస్తారా అక్కడ సీట్లు? అందరికి ఇస్తారా? అందరికి ఇచ్చినప్పుడు షెడ్యూల్డ్ ట్రైబ్ సప్లాన్ని డైవర్ట్ చేశారు. ఇదండి, చాలా అన్యాయం చేస్తున్నారు ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి సప్లాన్ ఫండ్ని. అసలు షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్ అంటే కొద్దిగా కూడా ప్రేమ లేదండి వీళ్ళకి. దయ లేదు, జాలి లేదు. ఎక్కడ డబ్బులు షార్టేజ్ వచ్చినా సరే టక్కన షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు ఎస్టీ సప్లాన్ ఫండ్ వాడేస్తున్నారు అనమాట. ఇప్పుడు పులివెందుల కాలేజ్ ఉంది. పులివెందుల కాలేజీలో 50 సీట్లు అలాట్ అయ్యి అడ్మిషన్ చేసుకోమంటే అడ్మిషన్ టైంలో మాకు వద్దని లెటర్ రాశారు. విద్యను ప్రైవేటీకరించడం అనేది కరెక్ట్ కాదు. జీవో నంబర్ 107, 108 రద్దు చేయండి. ఆరోగ్య వైద్య విద్య రంగంలో పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్షిప్ విధానాన్ని విరమించుకోండి అని ఇలాంటి స్లోగన్స్ పెట్టి ఎలక్షన్స్కి వెళ్ళారు వీళ్ళు. నారా లోకేష్ జీవో నెంబర్ 107, 108కి సంబంధించి క్యాన్సిల్ చేస్తానని పబ్లిక్గా ప్రసంగాలు ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ వీడియో బాగా ట్రోలింగ్ అయింది. 107, 108 వల్ల ఎస్సీ ఎస్టీలు ఎక్కువ సీట్లు అమ్ముకుంటున్నారు. వైఎస్ఆర్ గవర్నమెంట్ ఒకవేళ సీట్లు అమ్ముకుందేమో మీరు కాలేజీ నమ్మేస్తున్నారు కదండి. హౌ డు యూ డిఫెండ్ యువర్ సెల్ఫ్?